మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో షిరిడి సాయినాథుని యొక్క పరమ భక్తురాలు పూలమ్మ గారు, వీరి గురించి మనం తెలుసుకుందాం. పూలమ్మ గారు అసలు పేరు చుండూరు కామేశ్వరమ్మ గారు. సాయి భక్తురాలు. గుంటూరు జిల్లా నండూరులో సాయి మందిరం 1965లో కట్టించారు. వీరికి సాయినాథుడు పిలిస్తే పలికేవారు. వీరికి అంతటి అదృష్టం. వీరి చేతిలో తరచూ గుప్పెడు నిండా గులాబీ పూలు వచ్చేవి. అందుకే పూలమ్మ గారుగా ఆవిడ ప్రసిద్ధి చెందారు. శివరామయ్య గారు, రుక్మిణి అమ్మ దంపతులకు 22 జనవరి 1915వ సంవత్సరంలో రథసప్తమి రోజు గుంటూరు జిల్లాలో మునిపల్లి గ్రామంలో జన్మించారు. శుక్రవారం రోజు పుట్టారు కాబట్టి లక్ష్మీ కామేశ్వరి అని పెట్టారు. వీరి 8వ ఏట ఎవరో సాయినాథుడు కనపడి బాబా పటం ఇచ్చి రోజు అగరబత్తి పెట్టి ఆరిపోయేంత వరకు బాబాని తదేకంగా చూస్తూ కూర్చో అని చెప్పారు. రోజు నియమంగా చేసేవారు. సాయినాథుని భౌతికంగా దర్శించాలని 12 సంవత్సరాలు ఉపవాసం చేశారు. చివరికి షిరిడి వెళ్ళినప్పుడు సాయినాథుడే స్వయంగా జొన్న రొట్టె పెట్టి ఉపవాస దీక్ష విరమింపజేశారు. తెలుగులో మొదటిసారి సాయి సచ్చరిత్ర, సాయి సత్యవ్రతం రాసిన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారి పుస్తకాలను పూలమ్మ గారు ప్రింట్ చేయించారు. వీరిని తరచూ రంగన్నబాబు గారు, జిల్లెలమూడి అమ్మ, శ్రీ లక్ష్మీకాంత యోగేశ్వరులు దర్శించుకున్నారు. ఒకరోజు కాశీ నుంచి ప్రసాదం గంగ నీరు రావడంతో తాను కాశీ దర్శించలేదని బాధపడ్డారు. ఆ రోజు సాయి పట్టణం నుంచి 3 బిందెల నీరు కారితే పట్టుకుని వారు స్నానం చేయడమే కాక అది చూడడానికి వచ్చిన వారికి తీర్థంగా ఇచ్చారు. 29 జూలై 1993 సంవత్సరంలో 5 రోజుల ముందుగా తెలిపి ఏకాదశి రోజు సాయిలో ఐక్యం అయ్యారు. పరమ భక్తురాలు. ఆమె జన్మ ధన్యం. ఆమెను స్మరించిన మన జన్మ ధన్యం. కాబట్టి ఇంతటి అద్భుతమైన విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.